హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం మొదటి స్కందము 9వ అధ్యాయంలో భీష్మాచార్యుల ఉపదేశాలు గురించి మనం విందాం. ఇప్పటి వరకు మనము భాగవతంలో మహాభారతంలో చివరి ఘట్టం కురుక్షేత్ర రణరంగం యుద్ధం అయిపోయింది. 20 సైన్యుల్లో అందరూ కూడా చనిపోయారు, పాండవులు అండ్ దుర్యోధన అండ్ అశ్వత్థామ తప్ప. తర్వాత మనం చూసాము పాండవుల చివరి సంతానం ఉప పాండవుల్ని చంపడానికి అశ్వత్థామ చంపుతాడు. అండ్ ఆ ప్రతీకారం తీసుకోవాలని అర్జునుడు తన వెంట పడతాడు. కానీ అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వినియోగిస్తాడు. తను చేసిన తప్పుకు సరి అయిన శిక్ష విధించి పాండవులు అశ్వత్థామని వదిలేస్తారు. కానీ మళ్ళీ అశ్వత్థామ ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని వినియోగించి పాండవుల చివరి సంతానం ఇంకా పుట్టబోతుంది. ఆ మహారాజ్ పరీక్షితులు గర్భంలో ఉన్నాడు, ఉత్తర గర్భంలో ఉన్నాడు. అతన్ని కూడా చంపాలని ప్రయత్నిస్తాడు. కానీ సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుని తనను రక్షిస్తాడు. సో కుంతీదేవి తన ప్రార్థనలతో కృష్ణుణ్ణి సంతోషపరిచి కృష్ణుణ్ణి ఇంకా కొన్ని రోజులు హస్తినాపురంలో ఉండడానికి ఆవిడ వేడుకుంటుంది. మహారాజు యుధిష్ఠిరుడు కూడా తనను రిక్వెస్ట్ చేసినప్పుడు శ్రీకృష్ణుడు అక్కడే ఉండిపోతాడు ఇంకా కొన్ని రోజులు. కానీ మహారాజు యుధిష్ఠిరుడు అంత పెద్ద రాజ్యాన్ని తను యుద్ధంలో గెలిచిన తన మనసులో అసంతృప్తి. ఇంతకుముందు వారంలో మనము అతను ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. తను బాధపడుతున్నాడు. తన స్వార్థం కోసము ఇంతమందిని హత్య చేసి తన రాజ్యాన్ని తను సాధించాడు. తన ఒక్క స్వార్థం అప్పుడు తన రాజు అవ్వాలని. యాక్చువల్లీ దుర్యోధనుడు ఆల్రెడీ బాగా పరిపాలిస్తున్నాడు కాబట్టి మహారాజు యుధిష్ఠిరుడు రాజు అవ్వాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మహారాజు యుధిష్ఠిరుడు రాజు అవ్వాలని తన స్వార్థం కోసము అంతమందిని తన బలిచ్చి తను రాజు అయ్యాడు అనే బాధ. అంతమంది పాపము తన బరువు మోసుకోవాలి. ఇంకా అంత పాపాన్ని ఏ యాగం చేసినా ఎన్ని జన్మలు ఎత్తినా దానికి పరిష్కారం లేదు అనే బాధతో మహారాజు యుధిష్ఠిరుడు. శ్రీకృష్ణుడు, వ్యాస మహర్షులు, పెద్ద పెద్ద ఋషులందరూ కూడా ఆ మహారాజు యుధిష్ఠిరుడు ఓదార్చిన తన సంతృప్తి కలగట్లేదు. అఫ్కోర్స్ దానికి మన కారణం కూడా మనం తెలుసుకున్నాం. ఇదంతా శ్రీకృష్ణుడి సంకల్పం. శ్రీకృష్ణుడు మహారాజు యుధిష్ఠిరుడు డైరెక్ట్ గా మహారాజు భీష్మాచార్యుల పద్మముఖం నుంచి ఆ ఉపదేశాలు వినాలని మహారాజు యుధిష్ఠిరుడిని మనసులో కూర్చొని పరమాత్ముడుగా మహారాజు యుధిష్ఠిరుడిని ఆయన సాటిస్ఫై చేయట్లేదు. సో అది మనం లాస్ట్ వీక్ మనం విన్నాం. సో ఈ రోజు మహారాజు యుధిష్ఠిరుడికి ఎలాగా భీష్మాచార్యులు ఆయన తృప్తిపరుస్తారు ఆయనకున్న బాధల్లో ఆ శోకం నుంచి బయటకు పడడానికి. ప్రత్యేకంగా జీవితంలో మనం అనుభవిస్తున్న దుఃఖాన్ని ఎలా మనం దాన్ని గ్రహించాలి. పాండవులు ఎన్నో దుఃఖాలను అనుభవించారు. సో ఆ దుఃఖాల్ని వాళ్ళు ఎలా సహించగలిగారు, ఆ శక్తి ఏంటి, వాటి గురించి ఈరోజు మనము విందాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మహారాజ్ యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారంగా తను ఆ పాప బాధతో నిండున్న మహారాజు యుధిష్ఠిరుడు
అక్కడ కురుక్షేత్ర రంగంలో మహాసంహారం జరిగిన స్థలం కెళ్ళి ఆ బాణాల శయం మీద ఉన్న భీష్మాచార్యుని కలవటానికి మహారాజు యుధిష్ఠిరుడు వెళ్తారు. మహారాజు యుధిష్ఠిరుడితో పాండవులందరూ కూడా, మిగతా సోదరులందరూ కూడా మహారాజు యుధిష్ఠిరుడితో వెళ్తారు. అలాగనే పెద్ద ప్రపంచంలో ఉన్న పెద్ద ఋషులు అందరూ కూడా భీష్మాచార్యులు తన దేహాన్ని త్యజించే సమయము ఆయన సంకల్పించుకున్నారు కాబట్టి ఆయన్ని చూడడానికి అందరూ వెళ్తారు. అంటే ఆ భీష్మాచార్యులు ఆయన సామాన్యమైన జీవి కాదు. ఆయనను యాక్చువల్లీ శాస్త్రాల్లో బ్రహ్మర్షి అంటారు. సామాన్యంగా బ్రహ్మర్షి అంటే తను ఒక సన్యాసి అయి ఉండాలా, ఋషి అయి ఉండాలా, తపస్సు చేయాలి. కానీ భీష్మాచార్యులు తను క్షత్రియుడు అయినప్పటికీ ఆ స్థానంలో కూడా బ్రహ్మర్షి స్థానాన్ని తను పొందాడు. అతనికి ఒక వరం ఉంది. ఏంటంటే తన ఇచ్ఛతోనే మరణం తనకు కలుగుతుంది. తను ఎప్పుడైతే నిర్ధారించుకుంటాడో ఇప్పుడు నేను చనిపోవాలి అని, అప్పుడే తను చనిపోతాడు. లేదంటే తనను మరణం అనేది తాకదు. సో దీనికి ఏంటి, అంతకుముందు ఆయన యవ్వనముగా ఉన్నప్పుడు ఆయన తండ్రి సంతను ఆయన వివాహం చేసుకోవాలని ఆల్రెడీ భీష్మాచార్యులు తన పూర్వం పేరు దేవవ్రత్. తను ఆల్రెడీ అప్పటికే యంగ్ బాయ్ అన్నమాట. తను రాజ్య పరిపాలన చేసే వయసు తనకు వచ్చింది. అంటే సంతనుకు ఎంత వయసు ఉంటుంది మనం ఊహించగలం. ఆల్మోస్ట్ తను ఇంకా రిటైర్మెంట్ ఏజ్కి వచ్చాడు. అయినప్పటికీ సంతను ఒక స్త్రీ మీద తనకు ఆసక్తి కలిగి తనను వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఆవిడని వివాహం చేసుకోవాలని ఆవిడ తండ్రిని అడిగితే తండ్రి అంటాడు, నా పుత్రిక వచ్చే సంతానం మాత్రమే మీ కులానికి రాజు అవ్వాలి, మీ ప్రాంతానికి రాజు అవ్వాలి అంటాడు. కానీ ఆల్రెడీ దేవవ్రత్ తన మొదటి పుత్రుడు భీష్మాచార్యులు దేవవ్రత్ ఉన్నాడు. తను ఉండగా రెండో పుత్రునికి ఎలాగా రెండో భార్య కాదు, ఇంకొక భార్య పుత్రునికి ఎలాగా తను రాజ్యభారం ఇవ్వగలుగుతాడు అనే బాధతో సంతను ఆ కండిషన్ ఒప్పుకోడు అనమాట. ఎప్పుడైతే దేవవ్రత్ ఇది వింటాడో తన తండ్రి తన కోసము తన సుఖాన్ని వదిలేసుకున్నాడు అనే బాధతో తన ప్రతిజ్ఞ తీసుకుంటాడు. యాక్చువల్లీ తను వెళ్ళి ఆ అమ్మాయి తండ్రిని అడుగుతాడు, మా నాన్నగారు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, దయచేసి మీరు ఒప్పుకోండి, నేను ఆ రాజ్యభారాన్ని నేను స్వీకరించను, నేను రాజు అవ్వను. కానీ ఆ తండ్రి చాలా క్రూకెడ్ అనమాట. తన భయం ఏంటి, ఎలాగైనా ఇది పొలిటీషియన్స్ అంతా ఇప్పుడు నమ్మలేము కదా. సో అలాగా ఈరోజు నువ్వు మాట ఇస్తావు, నువ్వు మాట తప్పిపోతే అని. అప్పుడు దేవవ్రత్ ఒక సంకల్పం తీసుకుంటా, నేను ఎప్పటికీ కూడా వివాహం చేసుకున్నాను, నాకు పుట్టుపోయే సంతానమే కదా నీకు బాధ, నాకు సంతానమే లేకపోతే మీకే బాధ కూడా లేదు కదా, కాబట్టి నేను వివాహమే చేసుకోను అని నైష్టిక బ్రహ్మచారిగా తను ప్రతిజ్ఞ తీసుకుంటాడు. ఇది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదు. అండ్ ఎవరి కోసం తీసుకుంటున్నారు, తన సొంతం కోసం కాదు, తన తండ్రిని సంతృప్తి పరచాలి. కాబట్టి తన తండ్రి తనకు వరం ఇస్తాడు. తను ఎప్పుడైతే సంకల్పిస్తాడో అప్పుడే తను చనిపోతాడు. సో భీష్మాచార్యులు తన జీవితం అంతా కూడా ఆయన ఎన్నో బాధలు చూశాడు. ఇక్కడ కౌరవ వంశము నాశనం అయిపోతుండగా అదంతా కూడా సెటిల్, అందరూ కూడా మంచి రాజు అపాయింట్ అయ్యి రాజ్యభారం అంతా కూడా సరిగ్గా జరుగుతా ఉందని తెలుసుకొని నేను శరీరాన్ని త్యజించాలని, కానీ ఎన్ని సంవత్సరాలు జరిగినా అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు భీష్మాచార్యులు ఆయన బాణశయనం మీద పండుకున్నారు. ఆల్మోస్ట్ యుద్ధం ముగింపు వచ్చింది. యాక్చువల్లీ యుద్ధం అయిపోయింది. మహారాజు యుధిష్ఠిరుడు రాజుగా నియమింపబడ్డాడు. పట్టాభిషేకం జరిగింది. సో ఇప్పుడు భీష్మాచార్యులు సంతృప్తిగా
తన దేహ త్యాగం చేయాలని సంకల్పించారు. కాబట్టి అటువంటి మహనీయమైన బ్రహ్మర్షి మహాత్ములు ఆయన చనిపోతుండగా ఎలా ఆయన చనిపోతారో అనే దాన్ని చూడ్డానికి ఇక్కడ ఆ పెద్ద పెద్ద ఋషులు, రాజులు, ఈవెన్ దేవతలు కూడా అక్కడ సమకూర్చారన్నమాట. ఎలాగైతే మనం జీవితం గడపాలి అనేది మనం నేర్చుకోవాలనుకుంటాం. చాలా మంది అడుగుతారు, మన జీవితాన్ని ఎలా గడపాలి ప్రభు? నా జీవిత లక్ష్యం ఏంటి? ఏం చేయాలి? ఎలా తినాలి? ఎలా పడుకోవాలి? ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎలా మనం చనిపోవాలి, మరణించాలి. చాలా ఇంపార్టెంట్ లెసన్ భీష్మాచార్యులు నేర్పిస్తున్నారు. ప్రభుపాద్ అంటారు, చాలా మంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు ఇంపార్టెంట్. ఈవెన్ పశువులు కూడా జీవిస్తున్నాయి, కానీ ఆర్ట్ ఆఫ్ డైయింగ్, చనిపోవడం ఎలాగ. ఇప్పుడు కాలేజీలకి పిల్లలు వెళ్తారు, స్కూల్కి పిల్లలు వెళ్తారు, పిల్లలు చదువుతున్నారు. అవంతా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎలా చదవాలి, ఏం చేయాలి, క్లాసులో ఏం చేయాలి, టీచర్ ఎలా ఉంటారు, స్కూల్కి ఎలాగ వెళ్ళాలి, ఏ టైం, అవంతా. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి? ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి. ఆ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి అనే ధ్యేయం ఎవరికైతే ఉంటుందో సరిగ్గా చదువుకుంటాడు, స్కూల్ కరెక్ట్ గా వెళ్తాడు, పాఠాలు చెప్పింది వింటాడు, టీచర్ చెప్పింది వింటారు, తల్లిదండ్రులు చెప్పింది వింటాడు. ఎందుకంటే అతను వెళ్తున్నది స్కూల్ కి లేదా కాలేజ్, తను ఎలాగా పాస్ అవ్వాలి ఎగ్జామ్. సో మానవ జన్మానికి సార్థకము ఆ టెస్ట్ అనేది, ఎగ్జామినేషన్. మనం పర్ఫెక్ట్ గా జీవితాన్ని మనం గడిపామా లేదా అనే దాన్ని చివరి గమ్యం, చివరి అంత్య సమయం అప్పుడు ఆ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ని ఎలా పాస్ అవ్వాలి, ఆ టెస్ట్ సమయంలో మనం ఉండాలి అనేది భీష్మాచార్యుల జీవితంలో మనం నేర్చుకున్నాం. అందుకనే ఆయన మరణించే సమయంలో ఆయన ఏం చేస్తున్నారు అనే దానికి భాగవతంలో మొత్తం ఒక అధ్యాయమే ఉంది. శాస్త్రంలో చెప్తారు, 12 మహాజనులు ఉన్నారు. 12 మహాజనులు ధర్మానికి ప్రతినిధులు. ధర్మం ఏంటి అనేది తెలుసుకోవాలంటే వాళ్ళ దగ్గర వెళ్ళి మనం నేర్చుకోవాలి. ఎవరంటే వారు కొత్తగా సృష్టిపడిన గురువులు కాదు. ధర్మ ప్రతినిధులు, ధర్మానికి ప్రతినిధులు ఈ 12 మహాజనులు. వాటిలో ఒకరు భీష్మాచార్య. నారదులు వారు, శివుడు, బలి బలి చక్రవర్తి, సుఖదేవ గోస్వామి, వ్యాస మహర్షులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, అలాగా 12 మందుల్లో భీష్మాచార్యులు. సో మనము ఈ ఈ ఈ అధ్యాయంలో ఇది మెయిన్ గా ఈ 9వ అధ్యాయంలో మెయిన్ ఇది మనం నేర్చుకుంటాము. దాంట్లో ఒక భాగం మనం ఈరోజు తెలుసుకుంటాము. భీష్మాచార్యులు ఏదైతే పాండవులకి ఏం నేర్పించారు. సో పాండవులు భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చూస్తారు, భీష్మాచార్యులు ఎంతో నొప్పితో ఆ బాణాల శయ మీద ఆయన పండుకున్నారు. ఆయన అందరినీ కూడా సాదరంగా ఆయన స్వాగతించారు. అంటే మామూలుగా స్వాగతించాలంటే లేచి అందరికి దండము నమస్కారం పెట్టి అందరినీ కానీ ఆయన ఇప్పుడు లేవులేడు. కానీ అటువంటి సమయం అప్పుడు ఆయన ధర్మపరులు, ధర్మాన్ని నేర్చుకున్నవారు, తెలుసుకున్నవారు కాబట్టి అంత బాధాకరమైన స్థితిలో కూడా, హ్యాండిక్యాప్డ్ పొజిషన్ లో కూడా అందరినీ కూడా ఆయన సంతృప్తి కలిగేట్టు స్వాగతించారనమాట అందరినీ. తర్వాత మహారాజు యుధిష్ఠిరుడు, పాండవులందరూ కూడా చూస్తున్నారు. ఇంకా మరణించడానికి సిద్ధపడిన భీష్మాచార్యులు ఆయన మీద ఎంతో ప్రేమతో మౌనంగా ఈ పాండవులు సమీపంగా కూర్చొని చూస్తూ ఉన్నారు భీష్మాచార్యులు ఆయన మాట్లాడడం మొదలు పెడతారు.
మొదటికి భీష్మాచార్యులు మహారాజు యుధిష్ఠిర్ని ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తారు. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంతవరకు యుధిష్ఠుడు పాండవులు ఎన్నో హింసను భరించారు. కౌరవులు ఇచ్చిన హింస. యాక్చువల్లీ రాజ్యభారం చెందాల్సింది వాళ్ళకి, వాళ్ళు అర్హులు. అయినప్పటికీ కపటంతో వారిని మోసగించి దుర్యోధనుడు రాజయ్యాడు. ఈరోజు అంత బాధపడిన తర్వాత, అయినప్పటికీ అంత బాధలు సహించిన తర్వాత కూడా యుధిష్ఠుడు యుద్ధం పాల్గొని యుద్ధంలో జయించి తన రాజ్యాన్ని తను పొందాడు. కాబట్టి మొదటికి భీష్మాచార్యులు మహారాజు యుధిష్ఠిరి శుభాకాంక్షలు తెలియచేసి ఆయన కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు. ఎందుకు ఆనందము? ఇప్పుడు యుధిష్ఠిరుడు చిన్నప్పటి నుంచి దుర్యోధనుని ద్వేషం చూశాడు. తన అత్యాచారం, తన హింసను దుర్యోధను యుధిష్ఠిరుడు చూశాడు. అంతేకాకుండా ఎప్పుడైతే యుద్ధము మొదలవుతుందనగా భీష్మాచార్యుల మనసు పాండవుల వైపు. అయినప్పటికీ భీష్మాచార్యుడు పాండవుల వైపు యుద్ధం చేయలేకపోయాడు. తన మనసంతా పాండవులే, వారి హితం కోరుతాం. కానీ ఇక్కడ రాజ్య బాధ్యతలు కూడా ఉన్నాయి. తను కౌరవులు ఇచ్చిన ఉప్పు మీద తను బతుకున్నాడు. కాబట్టి తను కౌరవుల వైపు యుద్ధం చేయాల్సి వచ్చింది. పాండవులకి విరుద్ధంగా యుద్ధం చేయాలి. ఎంతో బాధతో ఈ యొక్క బాధ్యతను తను చేశాడు. సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత భీష్మాచార్యులు పాండవులు సంతోషంగా వారి రాజ్యాన్ని, వారికి అర్హులైన, వారికి యోగ్యమైన రాజ్యం వారికి అందింది అని వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు అనే ఒక ఆనందంతో ఆయన కళ్ళల్లో ఆయన నీరు గార్చుకుంటారన్నమాట. తర్వాత ఆయన చెప్పడం మొదలు పెడతారు. యుధిష్ఠిర, నువ్వు జీవితంలో ఘోరమైన కష్టాలు అనుభవించావు. ఎందుకని? నువ్వు ధర్మాన్ని పాటించావు. కాబట్టి ఎన్నో కష్టాలు అనుభవించావు. మామూలైన కష్టం కాదు, ఘోరమైన కష్టం. భీష్మాచార్యులు అంటారు, ఇంత ఘోరమైన కష్టాలు ఎవరైనా, ఇంకా మామూలు సామాన్యులు ఎవరైనా అనుభవించితే వారు బ్రతకకూడదు. ఒక్కొక్కసారి జీవితంలో కష్టాలు పెరిగిపోతే సూసైడ్ చేయాలనిపిస్తుంది, చనిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. మహారాజు యుధిష్ఠిరుడు, పాండవులు అంతకన్నా మించిన బాధలు వాళ్ళు అనుభవించారు. యాక్చువల్లీ మన జీవితంలో మనం ఎప్పుడైనా నేను బాధలో ఉన్నాను అనిపిస్తే పాండవుల పరిస్థితిని మనము గుర్తించుకోవాలి. భార్యను పోగొట్టుకున్నారు, రాజ్యభారాన్ని పోగొట్టుకున్నారు, అవమాన పాల్పడ్డారు, 12 సంవత్సరాలు వనాల్లో తిరగాల్సి వచ్చింది. 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో భయంతో ఉండాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి తండ్రి లేరు. చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా బంధు బాంధవులే, కానీ అందరూ ద్వేషపరు. మనకు ఇంటిలో ఒక్కడు బాగలేదన్నా మనం ఏమనిపిస్తుంది, వాడి నుంచి ఎలాగా మనం తొలగించుకోవాలి, వాడిని ఎలా ఇంటి నుంచి తరిమేయాలి, లేదా నేను ఎలాగ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి మనం అనుకుంటాం. కానీ పాండవులు అవంతా కూడా సహించారు. ఎన్నిసార్లు కౌరవులు, ధృతరాష్ట్రుడు కూడా పాండవుల్ని చంపాలనుకున్నాడు. ఇన్ని కష్టాలు అనుభవించిన వాడు ఎవరైనా సామాన్యుడై ఉంటే ఐదర్ సూసైడ్ చేసుకునేవారు, లేదా ఆ బాధలతో చనిపోయేవారు. కానీ మహారాజు యుధిష్ఠిరుడు, పాండవులు వారు ప్రతి చోట ఎంత కష్టమున్నా వారు ఈ రోజు వరకు బ్రతుకున్నారంటే మా భీష్మాచార్యులు అంటారు, మిమ్మల్ని
3 కారణాల వల్ల మీరు కాపాడుకోగలిగారు. ఈ 3 కారణాలు గాని మనం తెలుసుకుంటే మనం కూడా ఎంత జీవితంలో ఎంత కష్టం వచ్చినా మనము మనల్ని కాపాడుకోగలం. ఏంటది? మొదటిది రక్షణ. ఏంటది? సాక్షాత్తు భగవంతుని రక్షణ ఎవరి మీదైనా ఉందంటే ఎవ్వరూ తనని కదిలించలేరు. జుట్టు కూడా పీకలేరు. మోడర్న్ డైలాగులు వస్తాయి కదా, అంత రక్షణ తనకు భగవంతుడు కలిపారు. రాకే కృష్ణ మారేకే, మారే కృష్ణ రాకేకే. కృష్ణుడు రక్షించాలనుకుంటే ఎవ్వరు తనని ఏం చేయలేరు. కృష్ణుడు తనను చంపాలని అనుకుంటే ఎవరు తన రక్షించారు. సో మొదటి కారణము భగవంతుని రక్షణ ఎవరి మీద అయితే. సో పాండవులు భక్తుల రక్షణ, బ్రాహ్మణులు మరి భక్తుల రక్షణ, భక్తుల శ్రేయ 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 వారి ఆశీస్సులు ఎప్పుడు మన మీద ఉండాలి. అందుకనే భక్తులు మనం ఎప్పుడు ద్వేషించకూడదు, లేదా వాళ్ళని మన శత్రువులుగా మనం చేసుకోకూడదు. వారు యాక్చువల్లీ భక్తులు బ్రాహ్మణులు ఎవరికి శత్రువులు కారు. అయినప్పటికీ మనలో ఉన్న కోపము, మనలో ఉన్న ద్వేషం వల్ల మనము కొందరు మన శత్రువులుగా మనం అనుకుంటాం. కానీ మన జీవితంలో వచ్చిన ఏ కష్టమైనా కూడా మిమ్మల్ని కాపాడగలిగే శక్తి భక్తులలో అలాగే బ్రాహ్మణులలో. సో భగవంతుని శక్తి, భక్తుల శక్తి రెండు ఇంపార్టెంట్. మూడోది ధర్మపాలన శక్తి. ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తారో ఖచ్చితంగా తను రక్షింపబడతాడు. ధర్మో రక్షతి రక్షిత. అఫ్ కోర్స్ ధర్మం ఎక్కడుందైతే కృష్ణుడు అక్కడ ఉంటాడు. కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది. కృష్ణుడు ఉన్నాడు కానీ అధర్మం ఉంది, సాధ్యమే లేదు. అధర్మం ఉంది కానీ కృష్ణుడు ఉన్నాడు, సాధ్యమే లేదు. సో ఈ మూడు గాన ఎవరి దగ్గర అయితే ఉందో జీవితంలో ఎంత దుఃఖమైన, ఎంత కష్టమైన, ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా తను బయటికి రాగలడు. సో మహారాజు యుధిష్ఠిరులో, పాండవులలో ఈ మూడు కూడా ఉన్నాయి కాబట్టి అంత దుఃఖభరితమైన జీవితాన్ని ఇంతవరకు గడిపినా వారు బ్రతుకున్నారు. అది భీష్మాచార్యులు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. అధర్మమైన పని చేస్తూ నాకు భగవంతుని అనుగ్రహం కావాలి కుదరదు. ఎవరో అతను ఒక వైన్ షాప్ ఓపెన్ చేసి వెంకటేశ్వరాయ నమః అని రాసుకున్నాడు. వెంకటేశ్వరాయ నమః ఎలా కుదురుతుంది? నువ్వు ఓపెన్ చేసింది వైన్ షాపు, నువ్వు ఓపెన్ చేసింది బుచ్చర్ షాపు. సో అధర్మమైన కర్మలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉన్న చోట అధర్మం ఉండదు. భగవంతుడు ఉన్న చోట ధర్మము ఉంటుంది, ఆటోమేటికలీ భక్తులు కూడా ఉంటారు. సో కాబట్టి ఈ మూడు శక్తులు మనం ఎప్పుడూ కూడా మన దగ్గర మనము పెంపొందుకోవాలి. భగవంతుని రక్షణ కోసం భగవంతుని ప్రార్థించాలి, భక్తుల రక్షణ కోసం భక్తుల సేవించాలి, అలాగే ధర్మాన్ని మనం పాటించాలి. సో భీష్మాచార్యులు అంటారు, మిమ్మల్ని ఈ మూడు రక్షిస్తున్నాయి కాబట్టే ఇన్ని కష్టాలు అనుభవించినా మీరు బ్రతుకున్నారు ఇంతవరకు. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆయన అంటారు, మీ పాండవులందరూ కూడా మీరు ఇంత బాధ అనుభవిస్తే మీ తల్లి, నా కోడలు కుంతి మహారాణి, ఆవిడ ఇంకా బాధ అనుభవించింది. భర్తను పోగొట్టుకుంది, విధవగా చిన్నారులు మిమ్మల్ని అందరినీ పోషించడానికి బాధ్యతను వహించింది. మీరు చేసిన తప్పులన్నిటికీ కూడా శిక్షను, బాధను ఆవిడ అనుభవించింది. వారు చేసిన చర్యలు, వారు కూడా పాండవులు కూడా ఒక్కొక్కసారి రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, లేదా వారు కౌరవులు వారిని జూదం ఆడడానికి పిలిచినప్పుడు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. సో మీరు చేసిన చర్యలకు ఆవిడ కూడా బాధపడింది. సో భీష్మాచార్యులు చెప్తారు, కానీ ఈ మూడు కారణాల వల్ల మీరు రక్షింపబడ్డారు.
తర్వాత ఎందుకు ఈ కష్టాలు వాళ్ళకు వచ్చాయి? భీష్మాచార్యులు చెప్తున్నారు, కష్టాలు వచ్చాయి, మిమ్మల్ని వీళ్ళు రక్షించారు. అది ఓకే. కష్టాలు ఎందుకు వచ్చాయి? వాళ్ళు ఏమన్నా పూర్వంలో పాపం చేశారు కాబట్టి వచ్చిందా? మనం ఒకసారి బాధపడినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నా తలరాత్ర, నా కర్మ అంతా ఏం చేయాలంట. పాండవులు కూడా ఆ పరిస్థిత కాదు. పాండవులు పరిశుద్ధమైన భక్తులు. కానీ భీష్మాచార్యులు ఇక్కడ ఇంకొక అద్భుతమైన తత్వాన్ని ఆయన చెప్తారు, జీవిత తత్వం. ఏంటంటే ఇది మీరు అనుభవించిన కష్టాలు అదొక్కటి కాల ప్రభావం వల్ల, కాలశక్తి వల్ల. అది ఆ కాల ప్రభావాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎలాగైతే మేఘాల్ని కదిలించే శక్తి గాలిలో ఉంటుంది, అలాగా మన జీవితంలో మనందరినీ కష్టాలకి తీసుకెళ్లాల్సిన శక్తి కాలంలో ఉంటుంది. మేఘాలు గాలిని వాళ్ళు ఆపుకోలేరు, ఆ గాలిని వాళ్ళు ఆదుకోలేరు. అలాగనే కష్టాలలో కాలం వల్ల వచ్చిన కష్టాలను మనము, అందుకనే కాలశక్తి అనేది చాలా పవర్ఫుల్. మనమందరము కూడా కాలచక్రంలో నియంత్రణలో ఉన్నాం. సపోజ్ మనము ఒక రోడ్డు మీద రకరకాల పదార్థాలు పెట్టాం, దాని మీద ఒక చక్రాన్ని నడిపించామనుకోండి, చక్రంలో అంతా కూడా స్మాష్ అయిపోయింది. మనమందరము కూడా ఈ యొక్క లైఫ్ ఉన్న ఒక రోడ్డు మీద మనమందరం పడిపోయాం. కాలచక్రము కాలానుసారంగా మమ్మల్ని అందరినీ తొక్కేసి వెళ్ళిపో. ఈ కాలచక్రం, కాలశక్తి చాలా పవర్ఫుల్. ఎవరు కూడా దాన్ని తప్పించుకోలేరు. పెద్ద పెద్ద విద్వాంసులు ఈ కాలశక్తిని, కాలం వల్ల ఏ ప్రభావం వస్తుంది అనే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కాలశక్తి ఏంటి? అదంతా కూడా భగవంతుని సంకల్పం. కాలశక్తి అనేది భగవంతుని శక్తికి సమానం కాదు. కాలశక్తి అనేది భగవంతుని శక్తిలో ఒక భాగమే. అంటే అది భగవంతుని యొక్క రూపమే. మృత్యు సర్వహర్షాహం, కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. అర్జునుడు ఎప్పుడైతే శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూశాడో, ఆ విశ్వరూపంలో వికారమైన రూపం చూశాడు. ఆ రూపంలో తన దంతాల మధ్యలో భీష్మాచారులు, ద్రోణాచారులు, కౌరవులు అందరూ కూడా తన నోటి లోపల వెళ్ళిపోతున్నారు, స్మాష్ అయిపోతున్నారు ఆ దంతాల మధ్యలో. అర్జునుడు భయపడిపోయాడు. కృష్ణ అది అని అడుగుతాడు. అప్పుడు కృష్ణ చెప్తాడు, కాలోస్మ్యహం, నేను కాలశక్తిని. సో ఈ కాలశక్తి కృష్ణుడికి కాంపిటీషన్ కాదు, అది కూడా భగవంతుని యొక్క శక్తియే, అది భగవంతుని సంకల్పమే. సో ఈ యొక్క భగవంతుని సంకల్పాన్ని, భగవంతుని కాలశక్తి సంకల్పాన్ని తెలుసుకోవటానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. పెద్ద పెద్ద ఋషులు, ఏం జరుగుతుంది నా జీవితంలో. ఈ కాలంలో ఆస్ట్రాలజర్లు అందరూ ఉంటారు, ఎస్పెషల్లీ కలియుగంలో ఆస్ట్రాలజీ బిజినెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఆస్ట్రాలజర్ రాబోయే కాలంలో నాకు ఏ కష్టం ఉంది తెలుసుకుంటాడు, తెలుసుకున్న వెంటనే దాన్ని ఎలా తప్పించుకోవాలనే దానికి వాళ్ళు సమాధానం ఇస్తారు. అది నేను చేసేసానంటే నా కష్టం పోయింది. వాళ్ళకి తెలియంది ఏంటంటే, పెద్ద పెద్ద విద్వాంసులు కూడా ప్రయత్నించిన ఆ కాలశక్తిని వారు తొలగించుకోలేదు. ప్రతి ఒక్కరూ ఆ కాలచక్రంలో స్మాష్ అవ్వాల్సిందే. కోర్స్ ఇందాక నేను చెప్పినట్టు ఈ 3 కారణాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, 3 శక్తులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వారి మీద కాలశక్తి ప్రభావం ఉండదు. ఉన్న కాలచక్రం వాళ్ళ మీద ఉన్న కాలశక్తి ప్రభావం వాళ్ళ మీద ఉండదు. సో ఆ కాల ప్రభావం అనేది అద్భుతమైనది, తిరగిరాని శక్తి. దాన్ని మనం తొలగించుకోలేం ఆ శక్తిని. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ భీష్మాచార్యులు చెప్తారు, ఎంత పవర్ఫుల్ కాలశక్తి. ఇంతగా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ అంటున్నాం. ఎంత పవర్ఫుల్ ఈ కాలశక్తి? ధర్మానికి సుపుత్రుడైన, ధర్మ రూపానికి సుపుత్రుడైన
యుధిష్ఠుడు ఉన్నాడు ఒకవైపు. అంటే యుధిష్ఠుడు ఇంతవరకు ఏ పాపము చేయలేదు. ఇక్కడే ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు. ధర్మానికి స్వరూపమైన శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇది రెండు ఆధ్యాత్మిక శక్తులు, పుణ్యవంతము, పుణ్యశక్తి, భగవత్ శక్తి. ఈ రెండు కూడా అక్కడ ఉన్నాయి. భౌతికంగా రెండు శక్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏంటది? మహాగదాధరి, మహావీరుడు భీముడు ఎప్పుడు కూడా యుద్ధంలో ఓడిపోలేదు. అటువంటి భీముడు, వీరుడు పాండవుల వైపు ఉన్నాడు. అంటే తనకు ఏ కష్టం వచ్చినా, ఎవరి వల్ల ఏ కష్టం వచ్చినా అతన్ని తొలగించడానికి శక్తి భీముడి దగ్గర ఉంది. అంతేకాకుండా మహావీరుడైన మహాధనుర్ధరుడు, ఎక్స్పర్ట్ మేనేజర్. ఏ ప్రాబ్లం ఉన్నా తను ఆ ప్రాబ్లం చెప్తే దాని సొల్యూషన్ తను కనిపెట్టేస్తాడు. అంతటి వాడు అర్జునుడు, భీముడు. భౌతికమైన శక్తి, ఆధ్యాత్మిక శక్తి అమితంగా ఉంది మహారాజు యుధిష్ఠిరుడి దగ్గర. అయినప్పటికీ విపరీతాలు పరిస్థితి వాళ్ళకన్నా. ఈ యొక్క అనాలిసిస్ మనం జీవితంలో మనం చేసుకోవాలి. మనం ఏమనుకుంటాము, నా దగ్గర ఇది ఉంది, అది ఉంది, అంత ఉంది, ఇంత ఉంది, బ్యాంక్ లో ఉంది, జాబ్ ఉంది, భార్య పిల్లలు అందరూ ఉన్నారు, ఇల్లు ఉంది, బాగుంది, అంతా హ్యాపీగా జరిగిపోతుంది లైఫ్, ఏ ప్రాబ్లం రాదు. కానీ ఇక్కడ యుధిష్ఠిరుడి దగ్గర భగవంతుడు ఉన్నాడు, ధర్మం కూడా ఉంది, ఎక్స్పర్ట్ భీముడు ఉన్నాడు, యుధిష్ఠిరుడు అర్జునుడు ఉన్నాడు. అయినప్పటికీ యుధిష్ఠిరుడు అన్ని రకాల కష్టాలను అనుభవించాడు. ఇది కాలశక్తి ప్రభావం అంటే. కాలశక్తి ఎవ్వరిని వదలదు, ఇంక్లూడింగ్ బ్రహ్మదేవుడు. 3,000,000 దేవతలకు ప్రముఖమైన బ్రహ్మదేవుడు. ఎవ్వరూ కూడా ఈ కాల ప్రభావంలో నుంచి బయటికి పడరు. సంసారం అనేది ఒక సాగరం లాంటిది. ఈ సాగరంలో ఎవరైనా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అలలు తనను పైకి కిందికి తోసేస్తూ, సాగరంలో ఉంటూ నాకు అలలు నన్ను కదిలించకూడదు అనుకుంటే అది పిచ్చితనం. తిరగలేని పవరు, శక్తి ఆ అలలు సాగరంలో. అలాగనే ఎవరైతే భౌతిక లోకంలో జీవిస్తున్నారో, ఏ బద్ధ జీవుడైనా, ఎవరైతే శరీరాన్ని ధరించాడో ప్రతి ఒక్కడు కూడా, ఇంక్లూడింగ్ బ్రహ్మదేవుడు, అందరూ కూడా కష్టాలనే అలలు, సంసార సాగరంలో ఉన్న అలలు. ఈ సాగరంలో, ఈ భౌతిక సాగరంలో, భౌతిక ప్రపంచంలో కష్టాలనే అటువంటి అలలు వారు ఖచ్చితంగా తను డిస్టర్బ్ అవుతుంటాడు, అంత చెందుతుంటాడు. అందుకనే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? కాబట్టి ఈ కాలశక్తిని మనం తెలుసుకొని, అది భగవంతుని యొక్క సంకల్పం అని తెలుసుకొని దాన్ని మనం స్వీకరించాలి. ఏమని స్వీకరించాలి? అది భగవంతుని సంకల్పం అని. సో ఈ కాలశక్తి అనేది భగవంతుని స్వరూపం కాబట్టి, ఈ కాలశక్తి అనేది భగవంతుని సంకల్పం కాబట్టి భక్తులు వాని మీద అసూయ చూపించరు. భగవంతుడు నాకేమిచ్చినా అది నాకు మంచి కోసమే ఇస్తుంది అనే ఒక భావన తనలో ఉండాలి. సో మనం ఎవరము కూడా భగవంతుని ఏంటి ఆయన ప్రణాళికలు ఏం వేశారు, నన్ను ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ లో పెట్టాడు, మనం తెలుసుకోలేము. అసాధ్యం అది. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణ గహనా కర్మణో గతి బోద్ధవ్యం వికర్మణ. పెద్దవారు, విద్వాంసులు, బుద్ధివంతులు, ఋషులు, తపస్సులు అందరూ కూడా ప్రయత్నించారు. ఎందుకు ఇలా జరుగుతోంది, కృష్ణుడు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నాడు, ఎందువల్ల ఇలా జరుగుతుంది, ఎవ్వరూ కూడా తెలుసుకోలేకపోయారు ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది. అది పవరు, కాలశక్తి పవర్.
కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది భగవంతుని సంకల్పం కాబట్టి, నేను భగవంతుని భక్తుడు కాబట్టి ఆ సంకల్పానికి నేను శరణాగతి పొందుతాను, దాన్ని స్వీకరిస్తాను. ఇప్పుడు భగవంతునికి శరణాగతి, భగవంతుని స్వీకరించి భగవంతుని సంకల్పాన్ని నేను స్వీకరించనంటే అది తప్పు కదా. సపోజ్ మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాం, ప్రేమిస్తే తనలో ఉన్న మంచి గుణాలను మాత్రం ప్రేమిస్తాను, తనలో ఉన్న చెడ్డ గుణాలను నేను ప్రేమించను అంటే ఎలాగా? అది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తిని ప్రేమించినప్పుడు తనలో మంచితనాన్ని ప్రేమిస్తాను, తనలో ఉన్న చెడ్డతనాన్ని కూడా. అలాగనే భగవంతుని శరణాగతి పొందినప్పుడు భగవంతుని ప్రతి సంకల్పానికి కూడా శరణాగతి పొందాలి. దాన్ని మనం విరుద్ధంగా వెళ్తే మనకే అది నష్టం. దుర్యోధనుడు ఏమనుకున్నాడు? నాకెందుకు, నేను రాజు ఎందుకు అవలేను, భగవంతుడు ఎవరు నా విధి రాయటానికి, నేను నా విధి నేను రాసుకుంటాను అంటాడు. అది అసురులు, అభక్తులు, నాస్తికుల్లో ఉన్న ఒక మనస్తత్వం. వారేమనుకుంటారు? నా జీవితాన్ని నేను రాసుకుంటాను. భగవంతుని సంకల్పంకి శరణాగతి. సో దుర్యోధనుడుగా నా భక్తుడై ఉంటే తను నేర్చుకోవాలి. ధర్మపరంగా యుధిష్ఠుడే రాజు కాబట్టి ఇది భగవంతుని సంకల్పం కాబట్టి నా రాజ్యాన్ని యుధిష్ఠికి ఇచ్చేస్తాను. కానీ దుర్యోధనుడు అలా అనుకోలే. దుర్యోధనుడు ఏమనుకున్నాడు? నా రాజ్యాన్ని నేను పొందుతాను, దోచుకొనైనా పర్లే, కపటంతో అయినా పర్లే, హింస అయినా పర్లేదు. భక్తుడు అలా కాదు. అది భగవంతుని సంకల్పం అయితే నడుచుకొని నా దగ్గరికే వస్తుంది. భగవంతుడు కాదనుకుంటే నేను లాగాలనుకున్నా నా చేతిలో రా. కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని సంకల్పానికి వారు వినయత్వంతో శిరస వహించి వారు పాటిస్తారన్నమాట. ఇప్పుడు శిల ప్రభుపాద వారికి ఎగ్జాంపుల్ చెప్తారు. అంటే ఇక్కడ మహాభారతంలోను భీష్ముడు ధర్మపుడు, మహావీరుడు, తిరతి మహారథి. భీష్ముడు గాన ఒక్కరోజు గాన నిర్ధరిస్తే నేను ఈ రోజు పాండవుల్ని సంహరించి ఈ యుద్ధాన్ని గెలిచాలన్న తను నిర్ధరిస్తే ఒక్క రోజు కాదు, కొంతసేపు చాలా వెళ్ళి కురుక్షేత్ర రణరంగం కౌరవుల వైపు గెలిపించడానికి అంత పవరు భీష్ముడిలో ఉంది. అయినప్పటికీ భీష్మాచార్యులు కౌరవుల్ని గెలిపించలేకపోయారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు, మనము ఎంత వీరులైనా, ఎంత భీష్మాచార్యుల లాంటి గొప్పవాడైనా కూడా, బ్రహ్మర్షి అయినప్పటికీ అధర్మం వైపు యుద్ధం చేస్తే ఓడిపోవాల్సిందే. ఇక్కడ గెలిచింది పవర్ కాదు, గెలిచేది ఎప్పుడు కూడా ధర్మం. సత్యమేవ జయతే అంటారు. ఇందాక భీష్మాచార్యులు చెప్పారు, మీరు ధర్మాన్ని పాటించారు కాబట్టి ఎన్నో కష్టాలు అనుభవించారు. సో మనమంతా ఓ ప్రభు అంతేనా, అంటే నేను ధర్మాన్ని పాటిస్తున్నాను, కష్టాలు నేను కానీ గెలుపు కూడా వారికే వస్తుంది. చివరి గెలుపు వారికే వస్తుంది. ఈ చిన్న ఫైట్, చిన్న యుద్ధాలు వాళ్ళు గెలిచేస్తారు, మోసగించే వాళ్ళు. చాలా మంది ప్రశ్నిస్తారు, ప్రభు మంచి వారికి ఎందుకు కష్టాలు వస్తాయి? మంచి వారికి కష్టాలు రావు, చిన్న కష్టాలు వస్తాయి. మంచి వారికి ఎప్పుడు గెలుపే. ధర్మపరులకి ఆ ఎగ్జాంపుల్ ఇవ్వటానికే భీష్మాచార్యులు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఎంత గొప్ప బ్రహ్మర్షి, ఎంత పవర్ఫుల్ వీరుడు అయినప్పటికీ ఒక్క రోజులో ఆయన గెలిపించగలిగే శక్తి ఉంది కౌరవుల వైపు, కానీ ఆయన అధర్మం వైపు నిలుచుకున్నారు కాబట్టి గెలవలేక. సో మనం జీవితంలో మనం అనుకోవచ్చు, నా దగ్గర కోట్లాది రూపాయలు ఉన్నాయి, నా దగ్గర ఇంత ఉంది, అంత ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంత వస్తుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి వెనకాల ఉన్నాడు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వెనకాల ఉన్నాడు, ఎవరు అనుకోవచ్చు. కానీ మనం కానీ అధర్మం వైపు ఉన్నామంటే ఖచ్చితంగా ఓడిపోతుంది. పరాజయం. గెలుపు అనేది ఎప్పుడు కూడా ధర్మానికి మాత్రమే ఉంటుంది. సో అది శీల ప్రభుపాద వారు ఇక్కడ ఆయన ఇండికేట్ చేస్తారనమాట. కాబట్టి మనము ఎంత అసమర్థులైనా కూడా, నా దగ్గర ఏ బలం లేదు,
నా దగ్గర ఏం అర్హత లేదు, యోగ్యత లేదు. మనము ధర్మం వైపు ఉన్నామంటే ఆటోమేటిక్లీ మనమే గెలుస్తాం. కానీ నేను ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ, ఎంత వీరుడైనప్పటికీ, బలవంతుడైనప్పటికీ అధర్మం వైపు ఉన్నానంటే ఆ బలం అంతా కూడా పోతుంది. బలం ఉన్నా ఓడిపోతుంది. అందుకనే భగవంతుని సంకల్పాన్ని మనం పాటించాలి. సో భీష్మాచార్య చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం కష్టాలు వచ్చినప్పుడు మనం దాన్ని పారిపోకూడదు అక్కడి నుంచి. ఈ కష్టం కూడా భగవంతుని యొక్క రూపమే, ఈ సంకల్పమే భగవంతుడు దీని ద్వారా ఏదో నాకు నేర్పించాలనుకుంటున్నాడు, ఏదో ఒకటి నా ద్వారా చేయించాలనుకుంటున్నాడు, నేను ధర్మాన్ని ఇప్పుడు కూడా పాటిస్తాను అని దాన్ని సహించేవాడు మాత్రమే భక్తుడవుతాడు, మాత్రమే ధర్మపరుడవుతాడు, సహించేవాడికి మాత్రమే భగవంతుని శక్తి కరుణ ఉంటుంది. పారిపోకూడదు జీవితంలో ఉన్న కష్టాల నుంచి. మన హరే కృష్ణ మంత్రాన్ని వదలకుండా ఇంకా గట్టిగా హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి కష్టం ఉన్నప్పుడు. సో ఇందాక మహారాజు యుధిష్ఠిరుడు బాధపడుతున్నాడు, అయ్యో నేను రాజ్యభారాన్ని ఎలా స్వీకరించగలను, అంతమంది నేను హత్య చేశాను, నా వల్ల అందరూ చనిపోయారు అనే బాధతో ఉన్నాడు. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అంతా భీష్మాచార్యులు ఇస్తూ ఆయన చెప్తారు, యుధిష్ఠిరా ఇదంతా సంకల్పమయ్యా, కాబట్టి ఆయన సంకల్పానికి వినయంగా శిరసావహించి ఇప్పుడు నువ్వు ఆ నియమించబడిన ఒక రాజువి, అధికారుడు నువ్వు. కాబట్టి ఎవరైతే నిరాధారులు, నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వారందరికీ కూడా రక్షణ కలిగించాయా అని భీష్మాచార్యులు చెప్తుంది. అంటే యుధిష్ఠిరుడు అనుకుంటున్నాను, నేను ఎలా రాజుగా అవ్వగలను, నేను నా స్వార్థం కోసం వీళ్ళందరినీ చంపాను, పాపము అది ఇది. దానికి సమాధానంగా ఇక్కడ భీష్మాచార్యులు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇదంతా భగవంతుని సంకల్పం, ఇది నువ్వు చేసింది కాదు, కాల ప్రభావంతో అన్ని జరిగింది, కానీ భగవంతుడు నిన్ను నియమించాడు నువ్వు రాజు అవ్వాలని. ఆ సంకల్పానికి నువ్వు శరణాగతి స్వీకరించాలి. భగవంతుని సంకల్పం వల్ల నువ్వు కష్టపడ్డావు. శిల ప్రభుపాద వారు దీనికి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇంటికి కొత్తగా కోడలు వచ్చింది అనుకోండి, కొత్తగా వచ్చిన కోడలికి నేర్పించాలంటే ఒక్కొక్కసారి ఆ నేర్పడంలో అత్తగారికి కోడలతో కొద్దిగా గొడవలు అయిపోతాయి. కోడలు అనుకోండి ప్రతిదీ అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, నాకేం తెలీదా అనుకో, గొడవలు జరుగుతాయి. అంటే ప్రతి ఇంట్లో కొన్ని నియమాలు ఉంటాయి. బట్టలు ఎక్కడ ఆరబెట్టాలి, బట్టలు ఎక్కడ చుట్టాలి, అది ఇది, వంట ఎలా చేయాలి, కారం ఎంత ఉండాలి, ప్రతి ఇంట్లో ఉంటుంది. నేను ఇంట్లో అంతా నేను చేసేదాన్ని, ఇక్కడ వచ్చిన ఒక్కొక్కసారి గొడవలు జరిగిపోతాయి. సో చాలా మెచ్యూర్గా ఉన్న అత్తగారు ఏం చేస్తారు, కోడలికి నేర్పించడానికి తన కూతుర్ని వాడుకుంటుంది. తన కూతురు చెప్తుంది, కోడలు తప్పు చేసి ఉంటుంది, వంట చేసేటప్పుడు కారం ఎక్కువ వేసేసి ఉంటుంది. కూతురుగా నీకు తెలీదా వంట ఎలా చేయాలా, కొంచెం కూరలో ఇంత ఉప్పు వేస్తారా, కొంచెం తగ్గించచ్చు కదా. సో కోడలు వెనకాల వింటా ఉంటుంది, అయ్యో నేను చేసిన తప్పు ఆవిడ అనుభవిస్తాను, నెక్స్ట్ టైం నేను ఉప్పు కరెక్ట్ చేయాలి. బట్టలు ఆరబెట్టాలి, ఎక్కడ ఆరబెట్టాలి, కోడలు పిలిచి అడిగితే ఎక్కడ ఆరబెట్టాలి తెలీదా అని కోడలన్నా గొడవలు జరిగిపోతాయి. సో కూతురు పట్టుకుంటుంది, నీకు తెలీదా బట్టలు ఎట్లా ఆరబెట్టి. అలాగా కోడలు కూతురు ద్వారా నేర్చుకుంటుంది, ఓ ఇలా ఇలా నేను చేయాల్సింది తప్పు జరిగిపోయింది అని. అత్తగారు కూతుర్ని వాడుకొని తన కూతుర్ని వాడి కోడలికి నేర్పిస్తుంది. ఎగ్జాక్ట్లీ అలాగనే మనలాంటి బద్ధ జీవులకి భగవంతుడు డైరెక్ట్ గా నేర్పించు. ఎందుకంటే డైరెక్ట్ గా మనం నేర్పించాడంటే మనకు భగవంతుడి వైపు ఈర్ష్య పెరిగిపోతుంది. చాలా మంది ప్రశ్నిస్తారు, కృష్ణుడే డైరెక్ట్ గా చెప్పచ్చుకుండా కదా ప్రభు, మాంసం తింటే మంచిది కాదని. డైరెక్ట్ గా చెప్తే మనం కృష్ణుడి వైపే మనకు ద్వేషం పెరుగుతుంది. ప్రభు మాంసం తింటే నీకు తప్పని చెప్పచ్చు కదా, చెప్పినా మనం వినము. భక్తులకి కృష్ణుడు చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ తన హృదయంలో, భక్తుల హృదయంలో కృష్ణుడు ఉన్నాడు. ఆల్రెడీ తన హృదయం నుంచి వాళ్ళని ప్రేరించి వాళ్ళకి నేర్పిస్తుంది. సో భక్తులకు భగవంతుడు బయట నుంచి నేర్పించిన అవసరం లేదు.
ఆల్రెడీ తెలుసు వాళ్ళకి. కానీ భగవంతుడు ఏం చేస్తాడు? భక్తుల ద్వారా బద్ధజీవులకు నేర్పిస్తాడు. సో మహారాజు యుధిష్ఠిరుడు కొంత సమయము తన జీవితంలో ఎంత బాధలు అనుభవించాడు. అది మనందరికీ గుణపాఠం నేర్పించడానికి. అర్జునుడిని అజ్ఞానంగా చూపించి భగవద్గీతని కృష్ణుడు నేర్పించాడు. అర్జునుడు అజ్ఞానపరుడు కాదు. కానీ అత్తగారు ఎలాగైతే కూతురుని నేర్పించి కోడలు నేర్పిస్తుంది, కూతురు ద్వారా కోడలు నేర్పి, అలాగా కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగానే ఉన్నాడు. కానీ 3 లోకాలలో ఉన్న బద్ధజీవులందరికీ భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చాడు. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్పారు, కానీ యాక్చువల్లీ చెప్పింది పరీక్షిత్ మహారాజులు కాదు. పరీక్షిత్ మహారాజు ఆయన మహాభాగవతుడు, ఆయనకి ఎందుకు చెప్పాలి? ఆయన 12 మహాజనుల్లో ఒకరు, ఆయన ఎందుకు చెప్పాలి? ఆల్రెడీ తన హృదయంలో కృష్ణుడు డైరెక్ట్ గా ఆయనతో చేస్తున్నాడు పని మనకే. కానీ మనందరికీ భాగవతం రావాలని ఆయనతో తప్పు చేయించి, ఆ తప్పు వల్ల శపింపబడి భాగవతాన్ని నేర్చుకునేట్టు పొజిషన్ తీసుకొచ్చాడు. సో ఈ కష్టాలన్నీ కూడా మహారాజు యుధిష్ఠిరుడు పాండవులు అనుభవించింది. వారు పూర్వంలో చేసిన పాపాలు కావు. వారు భక్తులు, మహాభక్తులు, మహాభాగవతులు. కానీ మనందరికీ గుణపాఠం నేర్పించడానికి భగవంతుడు వాళ్ళందరినీ అటువంటి కష్టాలు, మా భీష్మాచార్యులు చెప్తున్నారు, ఈ కష్టాలు అనుభవిస్తే ఎవరైనా చనిపోతారు. అటువంటి కష్టాలు మీరు అనుభవించారు, కానీ మిమ్మల్ని 3 కారణాల వల్ల మీరు ఇంకా బ్రతుకున్నారు. ఈ గుణపాఠాలను మనం నేర్పించడానికి వారందరినీ కూడా కృష్ణుడు అటువంటి ఒక పరిస్థితి నుంచి తీసుకొచ్చి జీవితంలో మనందరికీ నేర్పిస్తుంది. సో అందుకనే మన జీవితంలో కూడా మనము కూడా పాండవుల్లాగా అవ్వాలి. పాండవుల్లాగా రక్షణ మన మీద కూడా కలగాలి. పాండవులలాగా కృప మన మీద కలగాలంటే భగవంతుడు మనకి ఏం చేయించినా మనం దాన్ని సహించే శక్తి. భగవంతుని నిమిత్తం మనం అవ్వాలి పాండవుల్లాగా. పాండవులు అనుకోలేదు, కృష్ణ నువ్వు పబ్లిక్ నేర్పించడానికి నన్ను వాడుకుంటావా? మనం ఒకసారి కామెంట్ చేస్తాం కదా, కూతురు కూడా ఒకసారి, అమ్మా నువ్వు కోడలు నేర్పించాలని నన్ను వాడుకుంటావా? మరి ఏం చేయాలి? అదొక బాధ్యత కలిగిన పొజిషన్ అది. సో భక్తులు భగవంతుని సంకల్పానికి వారు శరణాగతి. అలాగనే మనము భక్తులు అవ్వాలంటే భగవంతుని ప్రతి ఒక్క సంకల్పానికి, ప్రతి ఒక్క డైరెక్షన్ కి మనం శరణాగతి. ఒక శిల్పి ఒక రాయిని తీసుకుంటాడు అనమాట. ఆ రాయి తీసుకొని ఒక భగవంతుని రూపాన్ని చెక్కాలని తన హ్యామర్ తో కొట్టడం మొదలు పెడతాడు. మొదలుపెట్టిన వెంటనే ఆ ట్యూబ్ అయిన హ్యామర్ నెయిల్స్ తో కొట్టినప్పుడు ఆ ఒక రాయి అరవడం మొదలుపెట్టింది, పెద్దగా కేకలేయడం మొదలుపెట్టి, అయ్యో నొప్పి, ఎందుకు నన్ను పట్టుకున్నావు, నన్నేనా, నేనేనా, అంత అన్ని రాళ్ళు ఉన్నప్పుడు నన్ను పట్టుకుంటావేంటి, ఇంకేదైనా రాయి తీసుకోవచ్చు కదా అని కేకలేసి కంప్లైంట్ ఇచ్చి ధర్నాలు చేసి ఇంకో 10 మంది రాళ్ళను తీసుకొచ్చి ధర్నాలు. శిల్పి విసుగొచ్చేసి సరే నేను పక్కన పెట్టేశాను. శిల్పి ఇంకొక రాయిని పట్టుకున్నాడు. ఆ రాయిని ముందే అడిగాడు, చూడయ్యా నేను నీలో ఒక రూపాన్ని నేను చెక్కాలనుకుంటున్నాను, దాంట్లో చాలా బాధ ఉంటుంది, నీకు ఓకేనా? ఆ రాయి ఉంటుంది, పర్లేదు సార్, మీరు ఏమైనా చేసుకున్నాను, నేను మీరు ఏం చెప్పినా నేను స్వీకరిస్తాను. సో ఆ రెండో రాయి శిల్పి ఎలాగ తనను కొట్టినా, ఎక్కడ కొట్టినా, ఎప్పుడు కొట్టినా, ఎంత హార్డ్గా కొట్టినా, ఎంత మెత్తగా కొట్టినా అన్నిటినీ సహించింది. కొన్ని రోజుల తర్వాత ఆ రాయి అద్భుతమైన శ్రీకృష్ణుని మూర్తిగా మారిపోయింది. ఆ రాయి పూజించడానికి ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా దండం పెట్టడానికి ఎక్కడెక్కడి నుంచినో వచ్చేవారు. ఈ రెండో రాయి, ఆ మొదటి రాయి మీద జనాలు వచ్చిన వాళ్ళంతా టెంకాయ కొట్టేసి వారి మీద అంటే ఆ మొదటి రాయి మీద తొక్కేసి ఈ రెండో రాయిని చూడడానికి వెళ్ళారు.
ఇప్పటికీ కూడా మొదటి రాయి కొట్టుకుంటా ఉంది బాధతో. అయ్యో టెంకాయ కొట్టేస్తున్నారు, అయ్యో కాలుతో తొక్కేస్తున్నారు. కానీ ఈ పొజిషన్ రావడానికి ఎవరు కారణము? తనలో లేని సహన శక్తి. తను ఆ శిల్పి చెక్కుతున్నప్పుడు తను సరెండర్ అవ్వలేదు. కానీ అదే రెండో రాయి సహించింది. మొదటికి కష్టమున్నా రెండో సమయము, రెండో జీవితంలో, రెండో ఫేజ్ లో అది ఇప్పుడు దేవుడిగా, ప్రపంచమంతా తను దేవుడిగా, ఎందుకు తన దేవుడిగా మారిపోయాడు? శిల్పి. భగవంతుడు శిల్పి లాంటి వాడు. మనమందరము కూడా ఆ రాయి, ఆ రాయి నుంచి మంచి ఒక ఆకారం రావాలి. ఈ బద్ధజీవుడు మంచి మృదువైన సరళమైన భక్తుడు అవ్వాలంటే ఎంతో కష్టాలు దాన్ని అనుభవించాలి. ఈ కష్టమంతా కూడా ఆటోమేటిక్ గా రావట్లే. ఈ కష్టమంతా కూడా శ్రీకృష్ణుడు చెక్కుతున్న శిల్పి లాంటిది. మనం దాన్ని స్వీకరిస్తే అద్భుతమైన భక్తుల రూపం అన్నమాట. అదే భీష్మాచార్యులు ఇక్కడ ఈ యొక్క సందర్భంలో మనకు తెలియజేస్తారు. కాబట్టి మనమందరము కూడా భగవంతుని భక్తులు అవ్వాలి. భక్తులు అవ్వాలంటే సహన శక్తిని పెంచుకోవాలి. సహన శక్తి ఉంటేనే మనం హరే కృష్ణ మంత్రాన్ని చెప్పచ్చు. కాబట్టి ఈ యొక్క అధ్యాయం చాలా మంచి అద్భుతమైన అధ్యాయం. మొదటి స్కందం 9వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు మనం డిస్కస్ చేశాం. ఫర్దర్ మనం నెక్స్ట్ శ్రీకృష్ణునికి ప్రార్థనలు, అర్పించిన ప్రార్థనలు, శ్రీకృష్ణు తత్వం గురించి భీష్మాచార్యులు నెక్స్ట్ వీక్ మనం దాని గురించి తెలుసుకుందాం. సో లాస్ట్ టైం మనము నామజపం గురించి మనం డిస్కస్ చేసాం. నామజపంలో మనము ఒక స్పెషల్ టెక్నిక్ లాస్ట్ టైం నేను చెప్పాను. అందరూ కూడా పాటించుంటారని నేను భావిస్తాను. ఏం చెప్పాను, ఎవరైనా చెప్పగలరా? స్పష్టంగా చెప్తూ వినాలి అని చెప్పారు ప్రభు. స్పష్టంగా చెప్తూ వినాలి. అండ్ మొదటి 2 మాలలు నిదానంగా మెల్లగా ప్రతి పదాన్ని, ప్రతి ధ్వనిని మనం వినాలి. మిగతా 14 మాలలు మనం యథావిధంగా మనం చేస్తామని నేను చెప్పాను. ఈరోజు రెండో టెక్నిక్, ఏ భావంతో మనం జపించాలి మనం నేర్చుకోవాలి. సో ఎవరైనా చదవగలరా? ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నది ఏంటని చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. ప్రతి అడుగులోనూ ఈ లోకము ప్రమాదాలతో నిండిపోతుంది. సముద్రములో ప్రతి అడుగులోనూ ప్రమాదం ఉన్నట్లే, కానీ మనము ప్రభువు కృష్ణుని కమలపాదాలు అనేది తెలిసిన పడవ ఆశ్రయిస్తే ఆ మహాసముద్రము కూడా చిన్న గుంటలా హానిరహితము అవుతుంది. హరి వెంకటేశ్వర మంత్రము అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రము జపించడం ద్వారా ఇలాంటి వందల చిన్న పెద్ద గుంటలను సులభముగా దాటగలము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. చూడండి ఎంత బాగా ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాలశక్తి పవర్ఫుల్. ప్రతి అడుగులోనూ ఈ లోకం ప్రమాదాలతో నిండుంది. ప్రతి అడుగు మనం అనుకోవచ్చు అమెరికాలో బాగుందని. అమెరికాలో కూడా ప్రాబ్లంలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ లో ప్రాబ్లం ఉంది, చైనాలో ప్రాబ్లం ఉంది, ఇండియాలో కూడా ప్రాబ్లం ఉంది. సో ప్రతి అడుగు, ప్రతి ప్రాంతంలో ప్రమాదం ఉంది. కానీ మనం ఎప్పుడైతే శ్రీకృష్ణ పాదాలను ధరిస్తాం, ఎలా శ్రీకృష్ణ పాదాలు ధరించాలి? హరే కృష్ణ మంత్రం, సారీ అనువాదం అయింది. హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ మంత్రం జపించడం ద్వారా ఇలాంటి వందల చిన్న పెద్ద గుంటలను సులభంగా దాటగలము. ఇప్పుడు జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, హరే కృష్ణ మంత్రం వల్ల దాట.
సో మనం ఎలా జపించాలి? నెక్స్ట్ ప్రభుపాద వారు మంచి టెక్నిక్ చెప్తారు ఎలా మనం జపించాలి. ఇది కూడా ఇంకా వేరే ఎవరైనా చదవగలరా? హరే కృష్ణ ప్రభు. ఉమ్, హరా చదవండి. కృష్ణ రామ ఈ 3 పదాలు మహామంత్రానికి పరమాత్మీయ బీజాలు. ఈ జపం భక్తుని కోసం, ప్రభు మరియు అతని శక్తి నుండి రక్షణ పొందడానికి చేసే ఆధ్యాత్మిక పిలుపులా ఉంటుంది. ఇది పిల్లవాడు తల్లి కోసం చేసే నిజమైన రోదన వంటిదే. తల్లి హర భక్తుని ప్రభు తండ్రి కృపను పొందడంలో సహాయపడుతుంది. మరియు భక్తుడు ఈ మంత్రాన్ని నిజంగా జపిస్తే ప్రభువు భక్తుని ముందు ప్రత్యక్షమవుతారు. వివాదం మరియు భ్రాంతులు యుగంలో మహామంత్రం కంటే ప్రభావవంతమైన ఆధ్యాత్మిక సాధనం మరేదీ లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూస్తున్న ప్రభుపాద చెప్తారు ఎలా మనం జపించాలి. ఎలాగైతే పసివాడు చిన్న పిల్లవాడు తన తల్లి యొక్క ఒడిలోకి వెళ్ళాలని, తల్లి రక్షణ కోసం ఎలాగా తను ఏడుస్తాడు. మనందరికి అనుభవం ఉంది. ఇక్కడ అందరూ తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. వారందరూ చూస్తారు పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళాలని. ఆవిడ ఎవరెత్తుకున్నా ఆ అబ్బాయి ఆపడు, ఆ పాప ఆపదు. తనకు ఏ బొమ్మ ఇచ్చినా, 5 స్టార్ చాక్లెట్ ఇచ్చినా, మనం తాజ్ మహల్ తీసుకెళ్ళినా తన రక్షణ తల్లి దగ్గరే ఉంది. అలాగా స్వామి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది భగవంతునికి ఒక పిలుపు. మనమందరం చిన్న పిల్లలు, భగవంతుని పిల్లలం. ఆ పిలుపు పిల్లలు ఎలాగైతే తల్లిని పిలుస్తారో ఆ పిలుపు మనం హరే కృష్ణ మంత్రం ద్వారా. సో ఆ పిలుపు లాగా మనం హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. ఈ యొక్క భావనతో గానే మనం జపిస్తే ఇక్కడ ప్రభుపాద గారు చెప్తారు వెంటనే కృష్ణుడు అటువంటి వాడికి తనకు సాక్షాత్కారం అవుతాడు. ఇది ఒక అద్భుతమైన విధానం. ఇది ప్రభుపాద గారు చెప్తున్నారు. మనం ఏదో ఇప్పుడు మెకానికల్ గా కృష్ణ అంతా బాగుంది, ఏదో చెప్పమన్నావు కదా చేస్తున్నాను, చూసుకోకొద్దిగా అని కాదు. కృష్ణ నాకు ఇంక వేరే గతి లేదు, నువ్వు తప్ప నాకు ఇంకో వేరే దారి లేదు. దయచేసి కృష్ణ నీ యొక్క శరణం నాకు కావాలి, నాకు ఇంకేం వద్దు అనే భావనతో జపించడం అది నిజమైన. అందుకని ఒక్కొక్కసారి కష్టాలు ఉంటే జీవితంలో కష్టాలంతా గుర్తించుకొని మనం జపం చేస్తే, కష్టాలు గుర్తించుకోవడం అంటే జస్ట్ ఆ క్షణంలో గుర్తించి మళ్ళీ మర్చిపోవాలి. జపం మీద ధ్యానం ఉండాలి, కష్టాల మీద ధ్యానం కాదు. అలాగా. సో ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్ మనం మొదటి 1 మాల లేదా 2 మాలలు ప్రతి అక్షరాన్ని వినడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. విందు కృష్ణ నాకు నువ్వు తప్ప ఇంకా వేరే దారి లేదు, దయచేసి నన్ను నీ పాద శరణంలో నాకు ఆశ్రయం కలిగించు అనే భావనతో జపం చేయాలి. ఇంకా రాబోయే 14 మాలలు కూడా ఇదే భావన కంటిన్యూస్ గా. అంటే 14 అవ్వకపోవచ్చు, ప్రయత్నించాలి. అఫ్ కోర్స్ ఇక్కడ భావన అంటున్నానంటే కళ్ళలో నీళ్లు కాచుకొని బకెట్ పెట్టుకొని టవల్ తీసుకొని అలా చేయకూడదు. ఒక భావన అంతే, సెంటిమెంట్, అంతేగాని ఆర్టిఫిషియల్ గా మనం చేయకూడదు. సో కృష్ణుని రక్షణ కోసం కోరు, కృష్ణుని శరణాగతి కోసం కోరు. ఆ పిలుపు హర కృష్ణ రామ. హర అంటే కృష్ణుని శక్తి, కృష్ణ రామ భగవంతుని నామాలు. సో హరే అంటే రాధారాణి, హర అంటే రాధారాణి. రాధారాణి యొక్క అనుగ్రహంతో కృష్ణుడు పొందగలం కాబట్టి హరే కృష్ణ. సో రాధారాణి దయచేసి నన్ను కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళండి అని మనం వేడుకుంటున్నాం, అడుగుతున్నాం. తల్లిని తండ్రి దగ్గర తీసుకెళ్ళి, తల్లే తండ్రి దగ్గర తీసుకెళ్తుంది. డైరెక్ట్ గా మనం వెళ్ళలేము. తండ్రికి
ఎవరు డైరెక్ట్ గా వెళ్ళలేరు తండ్రి దగ్గర, తల్లి ద్వారా వెళ్ళడం, తల్లి ద్వారా ఈజీ వెళ్ళడం కూడా. సో అలాగా ఇప్పుడు మనం ఒక మాల జపిద్దాం. ఏ భావనతో? చిన్న పిల్లవాడి, పసివాడి తల్లి యొక్క రక్షణ, తల్లి యొక్క రక్షణ కూడా కాదు, తల్లి యొక్క టచ్, స్పర్శం. తనకు తల్లి యొక్క స్పర్శమే చాలు, ఇంకేం అవసరం లేదు తల్లి దగ్గర, అంతే కావాలి. అలాగనే భగవంతుడికి దగ్గరికి వెళ్తే బాగా డబ్బు ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, అంత ఇస్తాడు, బాగా జరుగుతుందా? అలా కాదు. భగవంతుని యొక్క స్పర్శమే చాలు, మిగతా అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఓకే, సో ఆ భావనతో ఇప్పుడు మనము ఒక మాల హరే కృష్ణ మంత్రం జపిద్దాం. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे,
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. అసలు దయచేసి హరే కృష్ణ మంత్రాన్ని చెప్పిన విధానంగా చెప్పించండి. మొదటి మాల లేదా మొదటి 2 మాలలు నేను చెప్పిన నిదానంగా ప్రతి అక్షరాన్ని వినండి. ఇంకొక మాల లేదా ఇంకొక 2 మాలలు ఇటువంటి భావనతో భగవంతుని పిలుపు, చిన్న పిల్లలు తల్లిని పిలుస్తున్న పిలుపు రక్షణ కోసం, తల్లి యొక్క స్పర్శ కోసం అటువంటి పిలుపులాగా 4 మాలలు ఎలా చేయాలో మనకి డైరెక్షన్ ఉంది. మిగతా మాలలు ఇవే రిపీట్ చేస్తుండొచ్చు, లేదా మీరు ఎలా జపం చేస్తారు అలాగే నిదానంగా అలా 16 మాలలు కూడా మనం ఎలా డైరెక్షన్ లో జపం చేయాలని మనము నేర్చుకుంటాం. ఓకే, హరే కృష్ణ.